ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే గనక, తల్లి చూడగానే ఇక్కడున్న రొట్టెలు అందుకో అమ్మా, ఇంత అదృష్టం మళ్ళీ రాదేమో, రాబోయే వైభోగం చూసి ఎగిరి గంతులేస్తావు తల్లి. నీ జీవితంలో అంతటి ఆనందాన్ని నేను తీసుకొస్తున్నాను, నువ్వు ఎంతో ఆనందిస్తావు. ఈ మాటలు స్వయాన నీ సాయినే చెప్తున్నారు, జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థం చేసుకొని బాబాగారి మాటల ద్వారా మన జీవితంలో ఎలాంటి తప్పులు చేస్తున్నామో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు బాబాగారికి ఎంతో ఇష్టమైన రొట్టె ముక్కలను తాకి చూద్దాం. ఆ రొట్టె ముక్కలు అంటే బాబాకు ఎంతో ఇష్టం. రొట్టెలతో పాటు ఉల్లిపాయ పచ్చడి అంటే మరీ ఇష్టం. కాబట్టి ఎవరైనా సరే సాయి భక్తులు కనీసం ఒక్క గురువారం నాడైనా ఈ రొట్టెలను పెట్టి చూడండి. బాబాగారు ఎంతో సంతృప్తి చెందుతారు. మీరు మనస్ఫూర్తిగా నిండు మనసుతో మీ మనసులో ఎలాంటి కల్మషము లేకుండా, బాధ లేకుండా, కోరికలు లేకుండా బాబాగారిని ధ్యానించండి. బాబాకి ఏం కావాలో అన్నీ పెట్టి చూడండి. అంటే మీకు నచ్చినట్టుగా బాబాగారిని ఆ రోజున ఆరాధించి చూడండి. ఎందుకంటే బాబాగారు ఎవ్వరికీ చెప్పలేదు, నువ్వు ఇలాంటివి నాకు చేసి పెట్టమ్మా, నువ్వు ఈ పూజలు చేస్తే నీకు మంచి చేస్తాను, నువ్వు ఆ వ్రతం చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి బాబాగారు ఎప్పుడు ఎలాంటి సందేశాలు కూడా ఇవ్వలేదు. కానీ బాబాగారు చెప్పేది ఒక్కటే, మీ మనసు శుద్ధంగా ఉండాలి, భక్తితో ఉండాలి, ఎవరినైనా సరే ప్రేమగా పలకరించాలి, మీ మనసులలో ఎలాంటి కల్మషము అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో నువ్వు ఆ క్షణం నుండి చాలా ఆనందంగా ఉంటావు అనే చెప్పారు. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ఇచ్చినా సరే తరగని కరగని ఆస్తులు రెండుంటాయి తల్లి. అది మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండవది సంతోషాన్ని, ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలాగా కరిగిపోతాయి, కానీ మనకి సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. మరి మన జీవితంలో కావాల్సింది ఇదే కదా. మనం ఆఖరిగా తీసుకువెళ్ళేది ఏమీ ఉండదు. మరి ఈ రెండింటినీ కూడాను మనం సంపాదించగలిగితే మన చుట్టూ ప్రేమని పంచే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. మనం చూసే కళ్ళను బట్టి మనకందరూ కనిపిస్తారు. తల్లి, నచ్చిన క్షణాలు చాలా వస్తాయి. మోసపోయామనో కోల్పోయామనో మధ్యలో వదిలేయరాదు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దిగేస్తామా చెప్పు? గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో గొడుగుని తడుస్తామా చెప్పు తల్లి? ఏదైనా సరే గమ్యం చేరుకుంటాం కదా. అలాగే మన ప్రయాణం కూడా అంతే. మధ్యలో వచ్చేవి ప్రకటనలు మాత్రమే. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడిన, ఒకరి జీవితంలో అయినా సంతోషం తీసుకొస్తే ఒక్కరి జీవితంలోనైనా మనం తీసుకురావాలి. అంతే చాలు కదా. మరి నువ్వు ఏదో సాయం చేసావనో లేదా ఇంకెవరికో ఒక పూట కడుపు నింపావనో 10 మందితో నువ్వు ఆ విషయం చెప్పుకుంటే మాత్రం ఏం లాభం ఉండదు. అలా నీకు చెప్పుకుంటేనే ఆనందం వస్తుంది అంటే అది ఆనందం కాదమ్మా, నీ మనసుకి నువ్వు సర్ది చెప్పుకోవటం. కాలం అనేది పారే నది లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు. ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి. కనుక
అలాగే జీవితంలోని ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా గడపాలి. రాబోయే రోజులలో ఎలాంటి జీవితం మనం గడుపుతామో ఎవ్వరూ ఊహించలేరు, ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ సంతోషమే వస్తుంది, కష్టమే వస్తుంది. ఈరోజు మనం అనుభవిస్తున్నది మాత్రం మనస్ఫూర్తిగా అంగీకరించి భగవంతుడు ఇచ్చిందని చెప్పి మనం అంగీకరించి అనుభవించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నాం అనేది కాదు, బతికినంత కాలం ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నదే ముఖ్యం. సంతోషం నీకు డబ్బులో కనిపిస్తుందా? డబ్బులో రాదు తల్లి, మనసులో ఉంటుంది. ఇతరుల కష్టాలను దించగలిగితే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతున్నది అన్నది కూడా అంతే నిజమవుతూ ఉంటుంది. ఎవ్వరికీ ఆ విషయం తెలియకపోవచ్చు. ఈరోజు వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా రేపటి రోజున ఆనందంగా ఉంటారు అన్నది వారికి తెలియకపోవచ్చు. ఒక్కోసారి ఎవరో బాగున్నారని వారు చేసే పనులు మాత్రం చండాలంగా తప్పుల మీద తప్పులు చేస్తూ ఇతరులు బాగు కోరుకునేవారు కాదు. అయినా సరే వారి జీవితం ఆనందంగా ఉందేంటా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలాంటి వారి జీవితం ఈరోజు బాగుండొచ్చు, కానీ రేపటి రోజున వారు పడే నరకం ఎంతో భయంకరంగా ఉంటుంది. తల్లి, కష్టకాలం అనేది కలకాలం ఉండదమ్మా. ఆనందం వెన్నంటే రాదు. జీవితం ఆ రెండింటి కలయిక తల్లి. ముందు ఒకటి అర్థం చేసుకో, ముందుగా వచ్చే కష్టం హలాహలం లాంటిది, వెనుక వచ్చే ఆనందం అమృతం లాంటిది. కష్టాన్ని గొంతులోనే అడ్డుకోవాలని చెప్పిన ఆ భగవంతుడి ఈశ్వరుడు తల్లి. ఈరోజు ఒకరి నుండి నువ్వు బాధపడుతున్నావు అని అంటే అది కేవలం వారి తప్పు మాత్రమే కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు, లేదా నువ్వు మాట్లాడే మాటల వల్ల వారికి ఇబ్బంది పెట్టి వారి నుండి ఈ కష్టం నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు. ఏది ఏమైనా బాధని అనుభవిస్తావన్నది నిజం. నువ్వే కాబట్టి ఎక్కడ ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండటం కూడా నువ్వే అలవర్చుకోవాలి. మనసుకి హత్తుకునేలాగా మాట్లాడే వాళ్ళు కొందరుంటారు, మనసు నొచ్చుకునేలా మాట్లాడే వాళ్ళు మరికొందరు ఉంటారు. కర్మఫలం అనేది ఎప్పటికీ విడిచిపెట్టదు. జాగ్రత్తగా మాట్లాడు. మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే ఈ జీవితం. తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతో చూడగానే ఇక్కడున్న రొట్టెల్ని తాకావు కదమ్మా అని చెప్తున్నాను. ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ నా బిడ్డ ఈరోజు ఈ మాటల్ని వినదు. ఈరోజు నేను చెప్పబోయే మాటలు పూర్తిగా విని గ్రహించే వారికి వారి జీవితం ఒక్కసారిగా మారుతుంది. తల్లి, ఒక్కసారి ఆలోచించు. నువ్వు అడుగుతున్నది ఎందుకు తీరటం లేదు అని. ఎందుకు బాబా ఇన్ని రోజులుగా ప్రతిరోజు అడుగుతున్నా కూడా నాకు ఇవ్వటం లేదు అని నీ మనసు అడగచ్చు. కానీ ఒకరోజు నీ జీవితంలో వెనక్కి తిరిగి చూడు. ఎక్కడ ఏం జరిగింది అన్నది నీకు అర్థమవుతుంది. ఎక్కడ ఎలాంటి తప్పులు జరిగాయో వాటిని సరిదిద్దే ప్రయత్నంలోనే నేను ఇవన్నీ చేస్తున్నానని నీకు అర్థం అవుతుంది. గడిచిన కాలం చాలా బాగుంటుంది. ఎందుకు అంటే తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది. ఎందుకు అంటే మనకు నచ్చినట్టుగా మనం ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుత కాలం కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. నీ జీవితంలో ఇప్పుడున్న కష్టం చూసి అదే విధంగా నువ్వు బాధపడుతున్నావు. మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం. పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితాంతం ఆనందంగా గడిచిపోతుంది. పరీక్షలో ఓడిపోతే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడుస్తుంది. ఖచ్చితంగా ప్రతి పరిచయం, ప్రతి బంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చే వెళుతుంది. అలాంటి జ్ఞాపకాలు నీ జీవితంలో ఉంటే వాటిని నెమరు వేసుకుంటూ జీవితాన్ని సంతోషమయం చేసుకుంటే సరిపోతుంది.
మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకు వచ్చే కష్టాలు నష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకటం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించటం మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు నీ జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటావో అదే నీ జీవితం అవుతుంది. తల్లి, ఈరోజు నేను అడిగిన ఈ రొట్టె ముక్కలను నాకు ఇస్తావా? ఒక్కసారైనా ఒక గురువారమైనా నా కోసం తీసుకొస్తావా? ఎందుకంటే నాకు ఆ రొట్టె అంటే చాలా ఇష్టం. ఈ బాబా కోసం ఆ మాత్రం నువ్వు చేయలేవా? నాకు తెలుసు తల్లి, నువ్వు ఖచ్చితంగా చేస్తావు. నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీ ఇంటికి వాటిని ఆరగించి వెళతాను. మనం అనుకున్నదంతా జరగదు కదా తల్లి. మనకి కావాలి అనుకున్నదంతా దొరకదు. కానీ మనం ఏదైతే ఎంతో కష్టపడి ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూ అయినా సరే విఫలమయ్యి అది నా జీవితంలో దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటావే, అలాంటివి నువ్వు ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. అలాంటివి ఎప్పటికైనా నువ్వు సాధించి తీరాలి. ఎందుకంటే అది కష్టపడినా సరే నీ దగ్గరికి రావట్లేదు అంటే దాని గురించి నువ్వు ఆలోచించాలి. ఎప్పుడైనా సరే దానిని సాధించేలాగా ప్రయత్నం అయితే చేయాలి. అంతేకాని విఫలమయ్యానే అని బాధపడకూడదు. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందిస్తుంది, అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. మనం మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడకూడదు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. ఒక్కసారి కానీ పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడటం మంచిది కాదు. జీవితం అంటే మనం బాధల్లో ఉన్న ఇంకొకరిని సంతోషపెట్టడమే నిజమైన జీవితం. అప్పుడు భగవంతుడు కూడా నిన్ను చూసి గర్వపడతాడు. జీవితం గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మనవే. పడితే లేవాల్సింది కూడా మనమే. బాధ, గాయాన్ని, ఆ నొప్పిని భరించాల్సింది కూడా మనమే. ధైర్యం తెచ్చుకోవాల్సింది కూడా మనమే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేయటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవ్వరిని పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగుతూ ఉండు. అంతేక అన్నింటికీ కూడా ఆ భగవంతుడే దారి చూపిస్తాడు. నువ్వు ఏ దైవాన్నైతే నమ్ముకున్నావో, ఇష్టదైవం పైన ఎంత నమ్మకం పెట్టుకున్నావో అది ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. భగవంతుడు ఈరోజు శిక్షిస్తున్నాడని ఆయన మీద కోపగించుకోకూడదు. ఏది చేసినా ఆ భగవంతుడు మనకు మంచే చేస్తాడు. ఎందుకంటే భగవంతుడికి మనం బిడ్డలం. ఆ బిడ్డలను బాధ పెట్టే విషయంలో ఆయనే మనల్ని చూసి ఓర్చుకొని సహిస్తూ వెళుతూ ఉంటారు. మరి మనం వాటిని అనుభవించాలి కదా. ఇది ఆ భగవంతుడు ఇచ్చిన శరీరం. మనం ఏ విధంగా ఆయన నడిపిస్తే ఆ విధంగానే నడుచుకోవాలి. వాటిని అనుభవిస్తేనే మన జీవితం సుఖంగా ఉంటుంది. నీకు నువ్వే భుజం తట్టుకోవాలి కొన్నిసార్లు. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించే వారి కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చే వారికంటే కూడా ఏమార్చేవారే ఎక్కువగా ఉన్నారు ఈ కాలంలో. మరి నువ్వు ఎంతగానో ఇష్టపడే ఈ సాయి ఉన్నారు కదా, నిన్ను ఎంతగా ఓదారుస్తున్నారు, నవ్విస్తున్నారు, నీకు వెన్నంటే ఉండి భుజం తడుతున్నారు కదా. మరి ఎందుకు బాధపడుతున్నావు? ఈ మాటలు, ఈ చేష్టలు, ఈ అల్లరి ఇవన్నీ కూడా నీకోసమే కదా తల్లి. ఈ బాధని అనుభవిస్తున్నావు అనంటే అది రేపటి రోజున నీకు సంతోషం తీసుకురావడానికే ఇంత ఆనందాన్ని పంచిపెడుతున్నాను. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని అయితే నేర్పిస్తుంది. తీయనైన జ్ఞాపకాలనే తెస్తుంది. మరికొన్ని చేదైన
స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ కూడా జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాలి అనిపిస్తుంది. ఇవే జీవితంలో చాలా నేర్చుకునే పాఠాలు. ఇల్లు కన్నా చిన్నవి గదులు, గదులు కన్నా చిన్నవి తలుపులు, తలుపుల కన్నా చిన్నది తాళం, తాళం కన్నా చిన్నది తాళం చెవి. కానీ చిన్న తాళం చెవితో మొత్తం ఇంట్లోకి వెళ్ళవచ్చు. అలాగే జీవితం అనే ఇంటికి సమస్యలు అనే గదులు ఉండొచ్చు, పరిష్కారం అనే తలుపులు ఉండొచ్చు. మరి తలుపులను తెరిచేది హృదయపూర్వకమైన దైవస్మరణ అనే చిన్న తాళం చెవి. నువ్వు ఆ దైవనామస్మరణంలో నువ్వు ఉండగలిగి, నువ్వు ఏ దైవాన్నైతే ఆరాధిస్తావో, ప్రతి నిత్యం నువ్వు ఏ గురువునైతే ఆరాధిస్తావో ఆ గురువు చెప్పే మాటలు వింటూ నీ జీవితాన్ని మార్చగలిగితే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటావు తల్లి. ఈరోజు ఈ మాటలు నీకు ఈ బాబా చెప్తున్నాడు అంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు తల్లి. ఒక్క మాట అయితే నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకూడదు, మాటలతో బాధలు కూడా పెట్టకూడదు, మనసును గాయపరచకూడదు. బాగా గుర్తుపెట్టుకో. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, అది మనం ఇచ్చింది తిరిగి మనకి ఇచ్చేస్తుంది. మరి నువ్వు ఎక్కడ ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నదే నా సిద్ధాంతం. నా బిడ్డలు ఎక్కడున్నా సరే ఆరోగ్యంగా మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను, ఆనందిస్తూ ఉండాలి. అంతేకాని ఎవరో ఏదో అన్నారని వారిపైన మూర్ఖంగా ప్రవర్తించటం, వారికి తిరిగి ఆ మాటలు అనటం భావ్యం కాదు. అసూయగా ఉండకూడదు, అందరిలోనూ ఉండకూడదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం కూడా తక్కువే. భయపడుతూ కూర్చుంటే బతకలేం తల్లి. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. అంతేకాని భయపడుతూ కూర్చుంటే బాధలు అనేవి ఇంకా భయపెడుతూనే ఉంటాయి. అందరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఈ మానవులు ప్రతి మనిషి చేసే తప్పు. మన కన్నీళ్ళని ఎవ్వరూ గమనించకపోవచ్చు, కానీ మన బాధని ఎవ్వరూ గుర్తించకపోవచ్చు, కానీ మన కష్టాలని ఎవరూ తీర్చకపోవచ్చు, కానీ ఆఖరిగా మన కష్టాలని మరింత చులకనగా చేసి అందరూ కూడా మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రమే ఉంటారు. వారి జీవితంలో ఏం జరిగినా ఎవ్వరూ పట్టించుకోరు. ఎంత కష్టం వచ్చినా తొంగి చూడరు. మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకూడదు. మౌనంగా ఉంటే చాలు తల్లి. కుళ్ళిన పళ్ళను చెట్టు మోస్తుందా? మోయదు కదా తల్లి. వాటంతటా అవే రాలి పడిపోతూ ఉంటాయి. ఆ పాపం మన చేతులకి ఎందుకు చెప్పు తల్లి. అవి ఏ సమయాన్న భగవంతుడు ఎలా వారి జీవితంలోకి రప్పించాలో ఆ విధంగానే రప్పిస్తాడు. ఈరోజు వారు ఆనందంగా ఉండొచ్చు, కానీ వారు అన్న మాటలే తిరిగి వారి జీవితంలోకి వస్తాయి. అప్పుడు ఎవ్వరు ఏమీ ఎలాంటి సమాధానము చెప్పే పని లేదు. కాలమే సమాధానం చెప్తుంది. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు తల్లి. ఈరోజు నా కోసం, నా మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో నేను చెప్పినట్టుగా ప్రతిరోజు వింటూ ఆచరిస్తూ ఉన్నావే, మరి నా కోసం ఈ చిన్న పనిని చేయలేవా తల్లి? నువ్వు నేను చెప్పినట్టుగా ఉంటే చాలు. నీ జీవితం చక్కదిద్దడం నా బాధ్యత. నువ్వు ఆనందంగా ఉండటం నా బాధ్యత. నీ కష్టాలన్నీ కూడా నా పాదాల దగ్గర పెట్టావు. ఇక మీదట నీ జీవితం సుఖంగా ఉంచటం నా బాధ్యత. నువ్వు కోరుకున్న కోరికలు తీర్చే బాధ్యత కూడా నాదే. నేను ఆ భగవంతుడితో విన్నపించుకుంటున్నాను, నీ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అన్నది. నేనే ప్రయత్నం చేస్తాను, నువ్వు చేసిన కర్మలు ఏ విధంగా తొలగించాలా అన్నది ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే కనీసం ఇప్పటికైనా సరే అర్థం చేసుకొని, బుద్ధి తెచ్చుకొని నీ జీవితాన్ని చక్కబెట్టుకో. ఎక్కడా తప్పులు చేయకు. ఒకరి గురించి ఆలోచించొద్దు. ఒకరి అన్న మాటల గురించి మళ్ళీ తిరిగి అనకు. నేను చెప్పినట్టుగానే నువ్వు నడుచుకోగలిగితే తప్పకుండా నీ జీవితం సుఖంగా ఉంటుంది. మరి ఈరోజు బాబా గారు ఇంత గొప్ప సందేశాన్ని మన అందరి కోసం అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి.
ఒక్క లైక్ అయితే చేయండి. మన సాయి భక్తులందరికీ కూడా ఈ వీడియో అందేలాగా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.